వారి ఎదుగుదలకు మీరే కారణం అంటున్నారు కదా, దీనిపై మీరేమంటారు? మొదట్లో తనలో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను. కానీ తానే కష్టపడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఇదిగో ఈ స్థాయికి ఎదిగారు. ఒక మాట చెప్పనా, పుట్టుకతోనే ఎవరో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కారు, పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అలా తయారవుతారు. వాళ్ళలో ఉన్న మానవత్వాన్ని మనం బయటకు తీస్తే వాళ్ళలో మార్పు తీసుకురావచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ఇంతసేపు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు సామా 6 టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్. చూశారు కదా, పట్టుదలతో మనిషి ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి నిదర్శనం ఈ జంట. ఒక సాధారణ రౌడీ నుండి మారిపోవాలనే పట్టుదలతో కష్టాన్ని ఇష్టపడి ఈరోజు ఎంతో మందికి సహాయం చేసే విధంగా ఎదిగాడు అంటే అదేమంత మామూలు విషయమేమీ కాదు. వీరి జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వీరు ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి సేవ చేయాలని ఆశిస్తూ సామా 6 టీవీ తరపు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అభి. బాయ్. వస్తున్నామ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. పొద్దున్న ఎక్కడికి పోయాం తల్లి? ఈరోజు నీ బర్త్డే కదా నాన్న, గిద్ద పెరుమన్న దేవాలయంకి వెళ్ళి అర్చన చేపించి వచ్చిన. రా నాన్న. మెల్లగా తిన్నానా నాన్న? ఈరోజు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటిది రాది? చెప్పినాక మళ్ళీ మరి నువ్వు కాదనద్దు. నా బంగారు తల్లి అడిగితే కాదంటానా? అదేదో చెప్పు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్న. పెళ్లి గురించి అడగొద్దని ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? లేదు నాన్న, ఈసారి నువ్వు ఒప్పుకోవాల్సిందే. వచ్చే నెల నేను యూఎస్ వెళ్తున్నా కదా, నేను ఈ వయసులో ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. నాకేం భయం రా, నన్ను ఊతే భయమే భయపడుతుంది. నేను యూఎస్ వెళ్ళి మెడిసిన్ చేయాలని ఉందా లేదా నీకు? ఉన్నదిరా. నీ కోరిక నేను తీర్చాలంటే నా కోరిక కూడా నువ్వు తీర్చాలి కదా నాన్న. నా కోసం కాకుండా నీ కోసం ఏం కావాలో చెప్పు. అలా కాదు నాన్న, అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా. ఇలా నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాన్న. అలాగని ఇప్పుడు పెళ్లి చేసుకోమంటావా? ఈ వయసులో అంత అవసరమా? అవసరమే నాన్న. ఇప్పుడు అలసిన మీ మనసుకి ఒక ఆలంబన, ఒక తోడు అవసరం. ఇప్పుడు మీకు భార్య అవసరం లేకపోవచ్చు నాన్న, కానీ మీ భావాలు పంచుకునే ఒక తోడు మాత్రం కావాలి కదా. ఇప్పుడు నీకు పెళ్లి చేసి వచ్చిందిరా, ఈ వయసులో పెళ్లి చేసుకుంటే నలుగురు నవ్వుతారా? మనం ఎలా ఉన్నా ఆ నలుగురు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు నాన్న. లోకం తీరే అంత. వాళ్ళు ఏదో అంటారని మనం బాధపడతామా? అయినా మీరేం కాని పని ఏం చేయట్లేదు కదా నాన్న. మన మాధవి పిన్ని ఒంటరిగానే ఉంటుంది కదా నాన్న. తనని పెళ్లి చేసుకుంటే తనకు కూడా ఒక నీడనిచ్చిన వాళ్ళు అవుతారు. నువ్వే అన్నావు కదా నాన్న నా పెళ్లి చేయాలని. నా పెళ్లిలో మీరిద్దరు నా పక్కన కూర్చోవాలనుకున్నాను, కానీ ఆ అదృష్టం నాకు లేకుండా చేసి అమ్మ వెళ్ళిపోయింది నాన్న. కనీసం నువ్వు కూడా నాన్న స్థానంలో లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నాన్న? నా పెళ్లిలో నువ్వు పిన్ని నా పక్కన కూర్చోవాలి. నువ్వే అల్లుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అప్పుడే నాకు సంతోషం. మీకోసం కాకపోయినా నా కోసమైనా ఒప్పుకోండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే చేసుకుంటానులే. నా మాట విన్నందుకు చాలా థ్యాంక్స్ నాన్న.
హలో పిన్ని, బాగున్నావా? బాగున్నా అమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నా పిన్ని. నాన్నకి నిన్న నేను కాల్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి నాతో చెప్పారమ్మా, మీటింగ్లో ఉన్నారంట, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. అర్జెంట్ ఉంటే మళ్ళీ చేస్తావులే అనుకున్నారంట. ఇదిగో నాన్నగారు ఉన్నారు, మాట్లాడు. అంజలి బాగున్నావు తల్లి? బాగున్నా నాన్న. అవును, పిన్ని నిన్ను బాగా చూసుకుంటుందా? బాగానే చూసుకుంటుందిరా. సరే నాన్న, నా క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. నేను మళ్ళీ చేస్తా. సరే బిడ్డ, జాగ్రత్త. బ్రహ్మాండంగా కాళేశ్వరం వాటర్తో ఫుల్ అయ్యింది. మేము రోజు డైలీ 6 o'clock ఈ డ్యామ్కి వస్తాము, స్విమ్మింగ్ చేస్తాము. స్విమ్మింగ్ చాలా ఆరోగ్యం ఉంటుంది. బాబు ఇవి ఏంటివి? ఎట్లా ఇవి? అవి ఎట్లా పచ్చి? అవి 20. గుడాలు చిన్నయ్యా. మరి ఇవేంటివి? కాబుల్ చెల్లె. ఇవి ఎట్లవి? 20 రూపాయలు. 20 రూపాయలు. రేటు బాగా చెప్తున్నావా? రేటు హోల్సేల్ రేట్ అన్నా? ఎంఆర్పీ రేట్. ఎంఆర్పీ 25 ఉంటాయి, 20 చేస్తాం. ఈ 100 రూపాయలు మొత్తం కల్పించేసి మొత్తం 100 రూపాయలు కల్పించేసి 100 రూపాయలు మొత్తం 100 రూపాయలు కల్పించాయి. 100 రూపాయలు తీసుకో, కల్పించేసి. నమస్తే అన్నా. కొత్త పెళ్ళి, కొత్త ఇల్లు, కొత్త పిల్లం లేదా అన్నా? అసలు నీ సంగతి ఏందిరా? ఈ తిరుగుడు ఏంది? ఎన్ని రోజులు తిరుగుతారా ఈ తిరుగుడు? ఏ మారవారా ఇక తిరుగుడు? అన్నా ఇప్పుడు నేను ఊసి మారుతున్నా. ఇప్పుడు ఒక 1000 రూపాయలు. ఇక 1000 రూపాయలు ఇస్తా కానీ ఇక మళ్ళీసారి నాకు రాకు, మారు జరుపుకుంటు. ఒక మంచి అన్నా. ఏంటి డార్లింగ్, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? నీకు చెప్పాను కదా డార్లింగ్, పార్టీకి వెళ్ళొచ్చాను. శక్తి, నాదొక చిన్న కోరిక, తీరుస్తావా? నువ్వు అడిగితే ఎప్పుడైనా నేను కాదన్నానా? అయితే నాకు ఒక నెక్లెస్ కొనిస్తావా? నక్లెసే కదా, కొనుక్కో, దాందేముంది. అది మామూలు నెక్లెస్ కాదు, డైమండ్ నెక్లెస్. దాని కాస్ట్ ఎంతో తెలుసా? ఎంత? జస్ట్ 10 lakhs. 10 lakhs? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది డార్లింగ్? అంటే నా మీద ప్రేమ లేదా? చీచి, అలా అని కాదు డార్లింగ్. మనం ఏదో చిన్న చిన్న దందాలు చేసి ఎంజాయ్ చేస్తున్నాం. అంత డబ్బు అంటే మనతోటి కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం లోపల నాకు డైమండ్ నెక్లెస్ కావాలి. 10 లక్షలు అంటే మనం ఏదో పెద్ద ప్లానే వేయాలి డార్లింగ్. ప్లాన్ ఎందుకు? మీ బావ కోటేశ్వరుడే కదా, అడుగుతే ఇవ్వడా? 10 లక్షలే కదా, వెళ్ళి అడుగుతానులే. మా మంచి డార్లింగ్.
బయటికి వెళ్ళారు. బావతోటి కొంచెం పని ఉంది అక్క నాకు. వస్తాడుగా, వచ్చినప్పుడు మాట్లాడు. అది నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి అక్క. డబ్బులా? అవునక్క. ఎంత కావాలరా? అది అక్క ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలా? అవునక్క. అంత డబ్బు ఏం చేస్తావురా? అది పని ఉందక్క, కొంచెం బావతోటి చెప్పి ఇప్పించరాదు? డబ్బులు కావాలంటే ఏదో ఖర్చులు కనుక్కున్నాను, కానీ 10 లక్షలు అంటే కారణం చెప్పకుండా బావైనా ఎందుకు ఇస్తాడ్రా? బావ దగ్గర మస్తు పైసలున్నాయక్క. బామ్మరిదిగితే ఏమైతే? డబ్బులుంటే ఎంత అడిగితే అంత ఇస్తారా? నువ్వు పని పాట లేకుండా అడ్డమైన తిరుగుల కోసం అడిగితే 10 లక్షలు అడిగితే ఇస్తారా? అరే అక్కవే నువ్వు ఇట్లా అంటే బావెందుకు ఇస్తాడే? నేను నీ తమ్ముని కాదే, నువ్వు నాకు ఇప్పకపోతే ఎవరికి ఇప్పిస్తావు? అది కాదురా, ఏ దిక్కు లేని మనల్ని చేరదీసి నన్ను పెళ్లి చేసుకొని నాకు బ్రతుకునిచ్చిండు. దానికి మనం రుణపడి ఉండాలి తప్ప ఇలా డబ్బులు పట్టియాలని చూడొద్దురా. అబ్బో, నీతులు బాగానే చెప్తున్నావే, కానీ నాకు బాగా వచ్చినాక మాత్రం డబ్బులు అడిగించే బాధ్యత నీదేనే అక్క. ఇగో బాగా వస్తుందో బావనే అడుగు. ఏంటి మాధవి, ఏమో అంటున్నావు నువ్వు? ఈ బొమ్మకి ఏదో అడుగుతాడని. ఏం శక్తి, ఏం సంగతి? అది బావా, నాకు కొన్ని డబ్బులు కావాలి. డబ్బులు నన్నవటం ఏంట్రా? మీ అక్క నాకు ఇస్తుంది కదా. అది అక్క లెవెల్ కాదు బావా, అది మీ లెవెల్ బావా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను బావా. దేవాలంటే ఎంతరా? అంత ఎక్కడిది బావా, ఒక 10 లక్షలు బావా. అంత డబ్బు ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు బావా, చిన్న పని ఉన్నది అంతే. చూడు శక్తి, డబ్బు ఖర్చు పెట్టడం చాలా ఈజీ, కానీ సంపాదించడం చాలా కష్టం. ఇప్పటికైనా చిల్లర దందాలు బంద్ చేసుకో, బిజినెస్ పెట్టుకో, ఇస్తా. సరే బావా, బామ్మారిది అడిగితేనే ఏమంటున్నావు కదా. ఓకే 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 ఓకే. వీడి చిల్లర దందాలు బంద్ చేసి ఎప్పుడు దారికి వస్తాడో ఏమో. ఏంటి డల్గున్నావు? మీ బావ డబ్బులు ఇవ్వలే? ఇవ్వలేదు. అంటే డబ్బులు ఇవ్వలేదు, ఊరికే తిరిగి వచ్చావా? మరి ఏం చేయాలి? ఖర్చుల కంటే ₹1 అంటాడు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఇస్తా అంటాడు. అంటే నాకు నెక్లెస్ కొనియవన్నమాట. అరే కొనియానన్నా, ఇప్పుడు డబ్బులు లేవన్నా. ఎప్పుడంతా డబ్బులు ఉన్నాయన్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? షాపింగ్లని, కిట్టి పాటలని లక్షలు ఓడగొట్టాను, ఇంకా నేను డబ్బులు ఇవ్వలేదు అంటున్నావా? నీకు ముందే తెలుసు కదా నేను లక్షలు ఖర్చు పెడతానని. అది తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నావు. అందుకేనే నువ్వు అడిగినవన్నీ కొనిస్తూ అప్పులు చేస్తూ నేను నిన్ను భరిస్తున్నా. మా బావ కూడా ఒకప్పుడు పెద్ద విలనేనే, కానీ ఒక ఆడదాని వల్ల మారిపోయి మంచిగా అయింది. ప్రతి చోట సంతోషానికైనా సమస్యకైనా దాని వెనక ఒక ఆడదే కారణం అవుతుంది. అంటే నేను ఇప్పుడు నీకు సమస్య అయ్యానా? నేను నిన్నట్లేదులే, ఏదో కామన్గా చెప్పిన. అది కామన్ గా చెప్పినా కరెక్ట్ గా చెప్పావు. అది నా గురించే. అబ్బా, ఆ విషయం వదిలిపెట్టు. తెలుసు, ఈ రోజుల్లో ఎలా సంపాదించావు అన్నది ముఖ్యం కాదు, ఎంత సంపాదించినావు అన్నది ముఖ్యం. అయితే నన్ను ఏం చేయమంటావు? మరొకసారి ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఓడిపోతే గెలవాలనే కసి పెరుగుతుంది. ఆ కసితో ప్రయత్నం చేస్తే కాదనుకున్నది కూడా కాళ్ళ దగ్గరికి వస్తుంది. నీకు ఆ దమ్ము ధైర్యం ఉంది, అదేదో ట్రై చేయి. సర్లే, నా ప్లాన్లో నేను ఉంటాను, విసిగించండి. అయ్యో అయ్యో, నా గొలుసు దొంగ దొంగ పట్టుకోండి. ఎవరా నువ్వు? నన్ను ఆగమంటున్నావు? సింగపూర్ సింహం. అంటే నువ్వు సింగపూర్ సింహం అయితే మేమంతా అనే మేకలమా? మీరు మేకలో తోకలో నాకెందుకురా? అక్కడ కొట్టేసిన చైన్ ఇచ్చేయి.
నేను ఎవరో తెలిసినారా నీకు? నన్నే బెదిరిస్తున్నావు? పక్కన పనిలోకి దిగితే పక్క తప్పుకునేది లేదు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నీ రూపాయింది నాకు అర్థం కాదు. ఒరేయ్, ఇది నా ఊరే. చిన్నప్పుడు సింగపూర్ పోయి వచ్చాను. అరేయ్, నువ్వు కొట్టేసిన గొంతు ఇచ్చేయి. అంటే నేను ఎంతో కష్టపడి కొట్టేసింది నీకు ఇయ్య ఇది కొడితే పుచ్చ వాలిగిపోతే. ఒరేయ్, ఇది గొడ్డు కారం తిని పెంచిన బాడీ. కొట్టల అవసరం లేదు. గుద్దితే గుండె పడి చస్తావు. రేయ్ ఏంద్రా యక్షాలు బాగా చెప్తారు. అమ్మని అమ్మ, ఇదేం గుర్తురు నాయన? అది చెయ్యా ఇనుప గుండా. ఇటు అన్నట్టు గుద్దితే నిజంగానే గుండెలు వలిగేటట్టే ఉన్నాయి. అబ్బా, ఇప్పుడు గనుక ఈ కొలుసు ఇవ్వకపోతే ఈడు నా పులుసు అలగొట్టేట్టే ఉన్నాడు. ఇక తీసుకో. అమ్మ, ఇవాళ రేపు రోజులు మంచిలో అమ్మా. నగలేసుకుని రోడ్డు మీద తిరగొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్ నుండి వచ్చాను, మా ఇల్లు దగ్గరే, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఎవర్రా నువ్వు? ఎందుకు కొడుతున్నావు రా? మర్యాదకి పేపర్ మీద సైన్ పెట్టరా. ఎందుకు పెట్టాలి? ఎవర్రా నువ్వు? వ్యక్తి అన్న చెప్పిండు పెట్టు. వాడు ఇట్లెందుకు చేసిండు? వాడికి ఇదేం పోయే కాలం. నాకు అదంతా తెలియదు. అన్నకు నీ ఆస్తిలో వాటా కావాలి. నేనైతే పెన్నుతో పని చెప్తున్నా, అన్న వస్తే గన్నుతో పని చెప్తాడు. ఇదేమన్నా ఆస్తి అనుకుండా అప్పడం అనుకుండా అడగా రాజస్థాన్కి. అప్పడం సంగతి ఎందుకు బావా, ఇప్పుడు ఆస్తి సంగతి చూడు. రే, నీకేమొచ్చిందిరా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అర్థమయ్యే ఈ పని చేసిన, కానీ మీకే అర్థం కాలే నా గురించి. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు దిక్కులేని మనల్ని చేరదీసినందుకు మాకు చుక్కలు చూపెడుతున్నావు కదరా. నా ఆస్తులు నీకు వాటెందుకు ఇయ్యాలరా దుర్మార్గుడా? రే, మీ బావ పరుగల మనిషిరా, ఇలా కట్టేసి హింసిస్తావా? మంచోడనే మంచిగా అడిగినా ఇచ్చిండా? లే ఇయ్యలే. దండం పెడితే దయ చూపనప్పుడు దారి మార్చుకోవాల్సిందే. నాకు ఈ జన్మలో పెళ్ళే కాదు అనుకున్నప్పుడు ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకొని ఆయన నాకు పసుపు కుంకాలు ప్రసాదించాడురా. అలాంటిది ఆయన్ని ఏమి చేయమాకురా. అన్నన్నన్నన్నన్నన్నన్న, నాకు ఆస్తిలో వాటాగాని ఇచ్చినట్టయితే బావజోలికి అస్సలు రానక్క. ఎందుకంటే బావ బంగారు బాత కాబట్టి. ఇది అన్యాయంరా. ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి నీకెందుకు రాసిస్తారు? ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. లేదంటే మిమ్మల్ని ఎవడొచ్చి కాపాడతాడో నేను చూస్తా. వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించడానికి ఎవడో ఒకడు వస్తాడు. వాడే వీడు. ఎవడివిరా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాంపూర్ రంజిత్ తమ్ముడు ఇంద్రాజిత్ ఇక్కడ. తమ్ముడు, అన్నా నేను నీకున్నా. వీని అంతు చూస్తా. ఆయన మీ తమ్ముడా? అవును, మా తమ్ముడే. చిన్నప్పుడు పారిపోయి సింగపూర్ పోయింది. రంజిత్ స్టోరీ ఇంత రంజుగా ఉంటుంది అనుకోలేదు. క్లైమాక్స్ లో కథానాయకుడు ఎంట్రీ ఇచ్చినట్టు ఏం ఎంట్రీ ఇచ్చావు చిన్న బావా? సింగపూర్ తమ్ముని ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది అనుకున్నావా? ఇప్పుడు మీ అన్నగారిని చూడు ఏం చేస్తానో. ఒరే పాపాత్ముడా, ఆయన మనకి నీడనిచ్చిన చెట్టురా. ఆ చెట్టు నీడలో బతకాలే తప్ప నరికేయాలని చూడకూడదు. అరే, అన్న మీద చెయ్యి పడితే గన్ను పేలుద్ది. అరే, నీకే ఇంత ఉంటే సింగపూర్ లో పెయ్యోనిరా, నాకెంత ఉండాలిరా? రంజిత్ నే కట్టి పడేసిన నువ్వెంత? మా అన్న నీ అక్కకు మొగుడైతే నేను నీకు మొగుణ్ణి. కండబలం ఉండగానే సరిపోదురా, బలం ఉండాలి. ఇప్పుడు చూడరా. అన్నా, వీణ్ ఏం చేయాలన్నా? వాణ్ణి కాదు, ముందు దాన్ని వేసేయి. పీడ విరగడైతది.
పెళ్లి కాకముందు వీడెంతో మంచివాడు ఉండే. దీన్ని చేసుకున్న తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేశాడు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఆడదాని వల్ల రౌడీ బావ దేవుళ్ళ తయారయ్యారు. ఇగో ఇది ఉంది కదా అక్క, దీని కోరికలు తీర్చడం కోసం నేను ఒక విధవలా మారిపోయాను. అక్క, బావా, డబ్బుల కోసం మీ ఇద్దరిని ఎంతగానో హింసించాను నేను. నన్ను క్షమించండి అక్క, బావా, నన్ను క్షమించండి. నేను మళ్ళీ మామూలు మనిషి మంచి వ్యక్తిగా తిరిగి వస్తానక్క. అప్పటి వరకు ఈ నా ముఖం మీకు చూపించనక్క, మీకు చూపించను. నిజంగా నువ్వు మారిపోతే మాకు సంతోషమే కదరా. మళ్ళీ అంటే ఇదంతా నీ మూలకంగానే కదనే. నీ చావేందో నువ్వు చావు. ఇంకేంటి, గత సుఖాంతం అయిపోయింది. ఇక పెన్నుతోని గన్నుతోని దేనితోని అవసరమే లేదు. నిజంగా మీరు గ్రేట్ అండి. మీరు మారిపోయారు. మిమ్మల్ని చూసి మా తమ్ముడు కూడా మారిపోయాడు. మార్పు అంటే ఇది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. మరి అన్న అంటే ఏమనుకున్నావు వదినే? అన్న రంగంలో దిగితే రంగులు మారిపోతాయి.